ఈ కాలంలో చాలామంది యువత పెళ్లి అంటే బాధ్యతల భారంగా, స్వేచ్ఛకడ్డుగా భావిస్తున్నారు. కెరీర్, ఆర్థిక స్థిరత్వం, వ్యక్తిగత స్వాతంత్రం కోసం వేచి చూస్తూ వివాహాన్ని వాయిదా వేస్తున్నారు. కానీ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో వివాహం ఒక పవిత్ర యజ్ఞంలా భావించబడింది. శ్రీరామ మరియు సీతా కలయిక ధర్మానికి ఆదర్శం, కష్టాల్లో కూడా నిలిచిన ప్రేమకు నిదర్శనం. అలాగే కృష్ణ మరియు రుక్మిణి వివాహం భక్తి, విశ్వాసం, పరస్పర అంకిత భావానికి ప్రతీక. కలియుగంలో సహనం తగ్గి అహంకారం పెరిగినప్పటికీ శ్రీరాముడు యువతకు చెప్పే సందేశం ఇదే: వివాహం బంధనం కాదు, అది ఒక ధర్మయాత్ర. సుఖంలోనే కాదు, కష్టంలోనే చేయి పట్టుకొని నడవగలిగితేనే అది పవిత్రం. భయంతో లేదా స్వార్థంతో దూరమవడం కన్నా గౌరవం, సహనం, త్యాగం, పరస్పర అర్థం కలిగిన హృదయంతో జీవితం పంచుకుంటే వివాహం ఒక ఆశీర్వాదంగా మారి మనసుకి సంపూర్ణతను అందిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.